आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने ओहदेदारों के साथ एक इजलास मुनक्किद किया। इस मौके पर उन्होंने तूफान की वजह से फसलों को होने वाले नुकसानात का जायजा लिया और वजीर आला ने ओहदेदारों को तूफान से होने वाले नुकसानात पर एक जामा रिपोर्ट तैयार करने का भी हुक्म दिया। इस मौके पर वजीर आला ने बात करते हुए कहा कि रियासत के कई इलाकों में तूफान मुंथा से तबाही हुई है। कई मुकामात पर फसलों को नुकसान पहुंचा है, हजारों खानदान बेघर हो गए हैं। उन्होंने कहा कि हुकूमत तूफान से मुतासिरा खानदानों और किसानों की मदद करेगी, किसी को फिक्र करने की जरूरत नहीं है। उन्होंने कहा कि हुकूमत ने पहले ही रियासत भर में तूफान से फसलों को होने वाले नुकसान का इब्तदाई तखमीना लगा लिया है। అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం. ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డీఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా. ఇప్పుడు డ్రోన్ సిటీనే పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకొని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ కానీ అంటే అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చి చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి. ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేశాం. ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది, ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. అల్టిమేట్గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే పులిచింతల దగ్గర 1,70,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం.